పడాలంటే ఏం చేయాలట? ప్రార్థన. ప్రతిరోజు డ్యూటీ నుంచి వస్తాము, ప్రార్థన చేయడానికి టైం లేదు మన దగ్గర. పిల్లలు వచ్చి కూర్చుంటారు, ఏదో ఒకటి మాట చెప్తా ఉంటారు. పిల్లలు ఏదో ఒకటి రకాల శోధన అంటే సైతాను ఒకటి మీకు ఆపేస్తుంది. మీ భార్య అయినా, మీ భర్త అయినా, మీ పిల్లలైనా ప్రార్థన చేయడానికి మీకు అవకాశం ఇవ్వని. ఎందుకు అయితే ప్రార్థన వల్లే ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఈ వాక్యం వల్లే, దేవుడు నామం వల్లే, దేవుడు ఆశీర్వాదం వల్లే ఈరోజు బ్రతుకు ఉన్నాము. అంతే కదా? మా ప్రార్థనని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చింది. హల్లెలూయా. మా ప్రార్థనని అంతకాలం మాకి రక్షించింది. హల్లెలూయా. మా ప్రార్థనని ఈరోజు అప్పుల నుంచి, శోధన నుంచి, పరీక్ష నుంచి, రోగాల నుంచి, రకరకాల పరీక్ష నుంచి మాకి దేవుడు ఆ ప్రార్థన వల్లే మాకి కాపాడి ఉన్నారు. ఆ ప్రార్థన వల్లే ఒకరోజు మేము కూడా ఏమవుతాం? రక్షింపబడతాం. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే ఏం లేనే లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ప్రార్థన లేకపోతే ఏమి లేనే లేదు అంటున్నాను కదా. ఒక మనిషి, సరే, ఒక విశ్వాసికి దేవుడు ప్రార్థన చేయని అంటున్నారు. ఎప్పుడు చూస్తే ఏసాయ మనకి ప్రార్థననే అంటూ ఉంటారు. ఎప్పుడు చూస్తే అయ్యగారు ప్రార్థన చేయండి, చర్చికి రాండి, వాక్యం చదవండి, మారు మనసు పొందుకోండి అంటారు. ఒక మాట ఉదాహరణగా నేను చెప్తాను. నేనే ఈరోజు ఎందుకు అన్నం తింటున్నాము చెప్పండి? అన్నం ఎందుకు మనకి? బ్రతికి ఉన్నాం ఈరోజు అంటే దేనివల్లే? ఫుడ్ వల్లే. సరే, ఫుడ్ స్టాప్ చేద్దాం, తినకుండా ఒక రోజు ఆపేద్దాం. ఏమవుతుంది? శరీరంలో ఏమొచ్చేస్తుంది? వీక్నెస్ వచ్చేస్తుంది. రకరకాల వీక్నెస్, రకరకాల మెల్లిమెల్లిగా ఈ ఫేస్ కూడా చిన్న అయిపోద్ది, హస్తాలు చిన్న అయిపోద్ది, ఈ శరీరం మొత్తం చిన్న అయిపోద్ది. మేము బలహీనత అయిపోయి మెల్లిమెల్లిగా ఏమైపోతాం? ఒకరోజు చనిపోతాం. మీరు ఫుడ్ తీసుకోకపోతే ఇలాగా జరుగుతుంది. మీరు ప్రార్థన చేయకపోతే మరి ఏం జరగకుండా ఉంటుంది? ఆలోచించారా? ఇది ఫుడ్ తినకపోతే ఈ పరిస్థితి మనకి వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేనే. ప్రార్థన చేయకపోతే ఏ పరిస్థితి వస్తుంది? ఏమైనా విశ్వాసిన ఆలోచిస్తున్నారా? లేదు. ఇది అందుకే దేవుడు అంటున్నారు, మీరు ప్రార్థన చేయండి, సిద్ధంగా ఉండండి, నిరంతరం ప్రార్థన చేయండి, సిద్ధంగా నాతో ఉండండి. మేము ప్రార్థన చేస్తే దేవుడు ఆటోమేటిక్గా వచ్చేస్తారు మా దగ్గరికి. హల్లెలూయా. యేసయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆటోమేటిక్ మా దగ్గరికి వచ్చేస్తారు. దేవుడు వచ్చి నిలబడితే చాలు, ఆయన మహిమ, ఆయన శక్తి మనకి వచ్చేస్తుంది. హల్లెలూయా. అంటే అభిషేకం మాకి వచ్చేస్తుంది. అంటే చూడండి ఎంత అద్భుతమైన ఒక ఆశీర్వాదం, ఒక అనాయింటింగ్, ఒక అభిషేకం గురించి మేము ఆలోచిస్తలేదు. సృష్టికర్త అయిన యెహోవాకి పిలిస్తే వస్తారు, మా కష్ట దుఃఖాలు వింటారు, మా కష్ట దుఃఖాల నుంచి మాకి కాపాడతారు. ఇది అవసరం లేదు మనకి. డబ్బులు ఉన్నాయి, రెస్టారెంట్కి వెళ్దాం, మస్తు తిందాం, వచ్చేద్దాం, బస్ అయిపోయింది. ఈ పార్క్ అయినా వెళ్దాం, ఈ సినిమాకి అయినా వెళ్దాం, లేకపోతే టీవీలో కానీ మొబైల్లో కానీ బిజీ ఉందాం. ఇది లైఫ్ అయిపోయింది ఇప్పుడు విశ్వాసికి. అవును కదా? ఈ లైఫ్ అయిపోయింది. అంటే దేవుడు రాపోతున్నారు, మేము ఇలా జీవించాలి అని దేవుడు ఆల్రెడీ మనకి వాక్యం ఇచ్చారు. ఆ భయం లేదు ఎవరికి. ఇప్పుడే మరణిస్తే మన ఆత్మ నరకంకి వెళ్తుంది అనేది ఎవరికి భయం లేనే లేదు. ఈరోజు అంటే ఏమైపోయింది అంటే, నోహా సమయంలో ప్రజలు ఎలా జీవించారు? పెళ్లి చేసుకుందాం, డాన్స్ చేసుకుందాం, అలాగే మంచి తిందాం, మంచి బట్టలు వేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం. ఆ లైఫ్ అయిపోయింది. అంటే ఎగ్జాక్ట్ నోహా కాలంలో ఏం జరిగింది, ఎగ్జాక్ట్ అదే ఇప్పుడు దానికి డబల్ అవుతుంది అన్నమాట. ఆమేన్. ఈరోజు ఎగ్జాక్ట్ అదే జరుగుతుంది. ఈరోజు దేవుడికి మేము కొంత విశ్వాసి అయినా తెలుసుకున్నాము, అలాగే దేవుడు గురించి జీవిస్తున్నామంటే ఈ వాక్యమే ఈరోజు మనకి ఇక్కడికి తీసుకొచ్చింది. హల్లెలూయా.
ఈ వాక్యమే దేవుడు ఈరోజు మాకు కాపాడి నేర్పించి మనకి తెలియచేసి ఈరోజు మాకు మా తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. కేవలం యేసుక్రీస్తు దేవుడు ఏ మనిషి కాదు, ఏ కుటుంబం కాదు, ఏ దోస్తులు కాదు. అయితే ఈరోజు ఈ వాక్యం అయితే మేము విన్నాము. దేవుడు వచ్చి ముందునట ఇవన్నీ జరుగుతుంది. అయితే మేము సిద్ధంగా ఉన్నామా, లేకపోతే ఈరోజు ఇష్టసరం మా జ్ఞానంతో జీవిస్తున్నామా? ఇది కూడా ప్రశ్నిద్దాం మన హృదయంని, మన ఆలోచనని, మన ఒక డిసిజన్ని. బైబిల్లో ఇద్దరు కుమారుడు ఉంటారు. చిన్న బాబు ఏం చేస్తారు, వాళ్ళ డాడీ నీ ఆస్తిపస్తి నుంచి నాకు ఏం రావాలే, నా సగం నాకు ఇచ్చేస్తే. అన్నయ్య చూస్తూ ఉంటారు, బాధపడతారు. నా తమ్ముడు ఆస్తిపస్తుల నుంచి నా భాగం నాకు ఇచ్చేయండి అని అడుగుతున్నారని డాడీ కూడా చాలా బాధపడిపోతారు. వాళ్ళ డాడీ నుంచి తీసుకుంటూ ఒక చాలా అంటే దూరం వెళ్ళిపోతారు, పట్టుకుని వెళ్ళిపోతారు. అక్కడ ఎలాగ ఇష్టం అంటే అలా జీవిస్తారు, వ్యభిచారం చేస్తారు, డబ్బులు మొత్తం వేస్ట్ చేస్తారు, ఎలాగంటే అలా జీవిస్తారు. ఒకరోజు కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం లేదు, పని లేదు, డబ్బులు లేదు, ఆహారం లేదు, బట్టలు లేదు. ఒకళ్ళ దగ్గరికి వెళ్తారు, అయ్యా నాకు పని ఇవ్వండి అంటే ఏ పని ఇస్తారు? పందికి చూసుకోవడం, పందికి ఆహారం పెట్టుకోవడం. లాస్ట్లో ఏం జరుగుతుంది అంటే ఆ పంది ఏమైతే తింటున్నారు ఆ పంది ఆహారం కూడా తిందమన్నప్పుడు కూడా అవలే. అలాంటి పరిస్థితి వచ్చింది. దేవుడు ఈరోజు మనకి తెలియజేస్తున్నారు ఈ అన్ని విషయాలు. అంటే ఇలాంటి పరిస్థితి కూడా రాపోతుంది. అయ్యా మీరు సిద్ధంగా ఉండండి, ప్రార్థన చేయండి, నా వైపు మీరు చూడండి. ఆ చిన్న కుమారుడు నా డాడీ ఇంట్లో పని చేసిన గోల్డ్ మందిలో ఉన్నారు. ఈరోజు ఆహారం లేకుండా ఇక్కడ చనిపోతున్నా నేనే, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతానని వెళ్ళిపోతారు. ప్రతిరోజు డాడీ చూస్తూ ఉంటారు, ఏ దారిలో అయితే బాబు వెళ్ళిపోతారు అదే దారిలో ఒకరోజు నా బాబు తిరిగి వస్తారని చూస్తూ ఉంటారు. ఒకరోజు అలాగే చూసినప్పుడు చిన్న కుమారుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు దూరం నుంచి డాడీ చూస్తారు, పరిగెత్తి వెళ్ళి హక్ చేసి లాలించి పాలించి మళ్ళీ తీసుకుని వెళ్తారు. పెద్ద కుమారుడు వచ్చి మళ్ళీ ఎందుకు ఈయన వచ్చాడు, ఈయన గురించి నువ్వు గోల్డ్ డబ్బులు ఖర్చు చేస్తూ ఇక్కడ ఒక పెద్ద ఈవెంట్స్ నువ్వు పెట్టుకున్నావు, నీ చిన్న కుమారుడు గురించి భోజనాలు ఏర్పాటు చేస్తున్నావు. నేనే నీ తోడుగా ఉండి చాలా కష్టపడి ఇప్పుడుకి ప్రతి విషయంలో నిలబడి ఉండి ఒక మాట కూడా ఎప్పుడైనా నీకు అడగలేదు. ఈరోజు నీ కుమారుడు నీ డబ్బులు తీసుకెళ్ళిపోయి రకరకాల ఎలాగ ఇష్టమైన జీవిస్తూ మళ్ళీ తిరిగి వస్తే మీరు మీ చిన్న కుమారుడు గురించి ఇలాంటి భోజనాలను మీరు ఏర్పాటు చేస్తారా? నా గురించి ఎప్పుడైనా మీరు చేయలేదు అని పెద్ద కుమారుడు అడుగుతారు. అయితే డాడీ అంటారు, మీరు ఇప్పటికే నా తోడుగా ఉన్నది, ఈ అస్థిపస్తి కేవలం మీ గురించి, నాకు ఇంకా ఎవరు లేరు అని వాళ్ళ డాడీ వాళ్ళకి తెలియజేస్తారు. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు అదే మనకి తెలియజేస్తున్నారు. ఏంటంటే ఈ లోకం సరంగా ఎందుకు రాయా, నా దగ్గరే ఇది లేకుండా బంగారమైన ఇల్లు ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు ఒక తూల బంగారం కొనుక్కోవాలంటే ఇంత కష్టపడుతున్నాం అను కదా. కానీ దేవుడు గోల్డ్ ఇంకా ఏంటి డైమండ్ రెండు మిక్స్ అయి షైనింగ్ అవుతూ ఉంటుంది. అలాంటి ప్లేస్ ఇవ్వాలి అని ఆశపడుతున్నారు. అక్కడ రాత్రే లేదు, ఇంకా ఏం లేదు, డే కూడా లేదు. అంటే దేవుడు ఒక మహిమ అక్కడ ఉన్నాయి. అక్కడ కష్ట దుఃఖాలు లేనే లేదు, రోగాలు లేనే లేదు, అక్కడ మీకు జాబ్ చేయ అవసరం లేనే లేదు, స్కూల్ కాలేజ్కి వెళ్ళే అవసరం లేనే లేదు, అక్కడ పాపం లేనే లేదు. అలాంటి ప్లేస్ మీకు దేవుడు ఇద్దామన్నప్పుడు
ఈరోజు వద్దు, నాకు వద్దు, ఈ ఎవర్ లాస్టింగ్ లైఫ్ నాకు వద్దు, ఈ ప్రపంచాన్నే నాకు కావాలి అని చాలా విశ్వాసీలు జీవిస్తున్నారు. చర్చి వస్తే మళ్ళీ చెప్పొద్దు, మీరు వాక్యం ఇలాగా చదువుతూ ఉంటారు, అలాగే చూస్తూ ఉంటారు, వాక్యం పట్టుకుని వస్తారు అని బయట అలాగే జీవిస్తున్నారు. మనం సరి చేసుకోవాలి. దేవుడు వచ్చే దినాలట ఇవన్నీ జరుగుతుంది. ఎవరైతే ప్రార్థనలో జీవిస్తారు, ఎవరైతే ప్రతిరోజు ప్రార్థనలో ఉంటారో, దేవుడు వాక్యానుసారంగా నిలబడతారో, దేవుడు వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతారు. ఎవరైతే ఈరోజు వినిన తర్వాత ఇక్కడ ఈ చోటు నుంచి వదిలేస్తారు, ఆ పర్సన్ వెళ్ళానే వదిలేస్తారు. కనీసం ఆ రోజు అక్కడే ఖతం, ఆ రోజు ఛాన్స్ లేనే లేదు. ఈరోజు ఈ వాక్యం దేవుడు మాకు ఇచ్చారు. దేవుడు వచ్చే దినాలు ముందు మాకు ఏం చేయాలి అనేది, ఎలా జీవించాలి అనేది, ఏమేమి చేసుకోవాలి అనేది మాకు నేర్పించారు. ఈరోజు మేము సిద్ధంగా ఉండాలి, జీవించాలి. ఈ చివరి రోజులో, అంతిమ దినాల్లో ఏం చేయాలి? దేవుడు గురించి జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి.